వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మేము హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉన్న ప్రసిద్ధమైన చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామండి. ఈ ఆలయాన్ని చాలామంది వీసా బాలాజీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. విదేశాలకు వెళ్ళాలని కోరుకునేవారు ఇక్కడికి వచ్చి పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం హైదరాబాద్ నగరానికి 25 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఆ విశేషాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఆలయం చరిత్ర చాలా పురాతనమైనది. కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఆలయము నిర్మించబడిందండి. ఒక భక్తుడికి స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి ఇక్కడ ఆలయం నిర్మించమని చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుండి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆచారం కూడా ఉందండి. ఇక్కడ చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు చాలా ముఖ్యమైనవి. ఇవి లోపలికి వచ్చేసిన తర్వాత అండి, చిలుకూరు ఆలయంలోకి వచ్చిన తర్వాత మామూలుగా అయితే కనుక మనము కారులో వెళ్తే ఇక్కడి నుంచి పార్కింగ్ అని చెప్పి మనల్ని ఇక్కడే ఆపేస్తారండి. లేదు అంటే ఇలాగా లోకల్ పీపుల్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పిన చోట మన కొబ్బరికాయలు అవి కొంటే కనుక మన కారు కానీ లోపలికి కూడా తీసుకువెళ్తారు. ఎందుకంటే ఇక్కడ కారు పెట్టి మనం లోపలికి వరకు చెప్పులు లేకుండా నడవడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి మనము వాళ్ళతోటి మాట్లాడుకుంటే కనుక వాళ్ళు మనకి ప్లేస్ చూపిస్తారండి లోపలికి. అంటే మన కారు లోపల దాకా కూడా వెళ్ళిపోవచ్చు. చూడండి, మాకు అలాగే ఆయన దారి చూపిస్తున్నారు. లేదంటే ఈ పక్కకి ఇలా టర్న్ తీసుకొని ఇక్కడే మన కారు పార్క్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అందులోని సమ్మర్ కాబట్టి కారు లోపలికి మనము తీసుకొని వెళ్తేనే కొంచెం మంచిగా. లేదా ఇప్పుడు చూడండి, ముందు కారు వెళ్ళింది కదా, అక్కడే మనం పార్క్ చేసేసి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. లేదంటే ఇక్కడ వాళ్ళు డోర్స్ ఇలాగా అది ఓపెన్ చేస్తారండి, మనము దాంతో లోపలికి వెళ్ళచ్చు, గుడి దాకా వెళ్ళచ్చు. అలాగే మెహదీపట్నం నుంచి చాలా బస్ ఫెసిలిటీస్ ఉంటాయండి. ఈ బస్సులన్నీ కూడా మెహదీపట్నం నుంచి చిలుకూరు వరకు బస్ సర్వీసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి, మా కారు అయితే కనుక గుడి దగ్గర వరకు తీసుకొని వెళ్ళారు. ఆయన దారి చూపిస్తున్నారు మనకి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది. ఇలా వెళ్తే కనుక మనకి పార్కింగ్ ఈజీ అవుతుంది. ప్లస్ గుడి దగ్గరలోనే మనము కారు పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. చూడండి, భక్తులు చాలామంది వస్తున్నారు. మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి కొంచెం జనం ఎక్కువగానే ఉన్నారు. ఇలా మేము కారు చూడండి చుట్టూ దగ్గరికి ఇంచుమించు గుడి దగ్గర వరకు మనం కారు తీసుకెళ్ళి పార్క్ చేసుకోవచ్చు. అలా కారులో వెళ్తుంటేనే మనకి చాలా రకాల షాపులు కనిపిస్తూ ఉంటాయండి. రకరకాల బొమ్మల వస్తువులు, కిచెన్ వేర్ అన్నీ కూడా పెడుతుంటారు. మనం ఇలా వెళ్తుంటే ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంటుంది. దూర ప్రాంతాలకి తీర్థయాత్రలకు వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుందో, మనకి ఇలాగా హైదరాబాద్ నుంచి జస్ట్ 25 కిలోమీటర్ల దూరంలో వచ్చినా కూడా మనకి అదే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అంతా కూడా ఒక రకమైన వైబ్స్ మొదలవుతాయి. చూడండి, భక్తులందరూ కూడా చక్కగా తిరుగుతున్నారు. మేము కూడా కార్ పార్క్ చేసిన తర్వాత మేము కూడా అన్నీ చూసాము. చూడండి, ఇంత దూరం ఉంది. కార్ అక్కడెక్కడో పార్క్ చేసి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి. మేము అలాగా ఆయన ఎటైతే దారి చూపిస్తున్నాడో అటువైపు వెళ్తున్నాం మేము. ఇవన్నీ కూడా షాప్స్, భక్తులు, హడావుడి, రకరకాల బొమ్మలు వస్తువులు అన్నీ కూడా కనిపిస్తున్నాయండి. మేము ఇదిగో ఇక్కడ కారు ఆఫ్ చేసి మా హస్బెండ్ కారు పార్క్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ నుంచి కార్ పార్క్ చేసుకోవాలండి. మా హస్బెండ్ కార్ పార్క్ చేసి వచ్చే లోపల మేము అక్కడే నుంచొని షాప్స్లో ఉన్న వస్తువులు చూస్తున్నాము. ఇది చిన్నది మన మసాలాలు అవి నూరుకునేది 450 రూపీస్ చెప్పారండి. బరువు అయితే మంచిగా బరువుగానే ఉంది. అలాగే పొంగనాలు చేసుకునేది 300 చెప్పారు. పోతే దీనికి లిడ్ లేదని చెప్పారు. సో మేము గుడి నుంచి వచ్చిన తర్వాత తీసుకుందామని మేము అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ లోపల మా హస్బెండ్ కార్ పార్క్ చేసి వచ్చేసారండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఎవరైతే కార్ పార్కింగ్ దారి చూపించారో ఆయన వచ్చి ఒక షాప్లోకి తీసుకెళ్ళి, ఇదిగోండి వెంకటేశ్వర స్వామి 7 కొండలకు గుర్తుగా 7 మూరలు తులసిమాల వెయ్యాలంటండి. ఒక మూర వచ్చి 30 రూపాయలు అండి. 7 మూరలకి 7 మూళ్ళు 210 రూపాయలు ప్లస్ కొబ్బరికాయ 50 310 రూపాయలు తీసుకున్నారండి. మాకు కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది.
వచ్చిన తర్వాత అవన్నీ తీసుకొని వస్తుంటే ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటేనే ప్రదక్షిణలకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ప్రదక్షిణ మొదలు పెడతారండి. భక్తులు కోరుకునే ముందు ఒక మహాప్రదక్షిణ అంటే గుడి బయట నుంచి ఒక మహాప్రదక్షిణ చెయ్యొచ్చు, లేదా గుడి లోపల 11 ప్రదక్షిణలు చేస్తారండి. లోపల ప్రదక్షిణల్లో హాలిడేస్లో మాత్రము అలౌ చేయరు. సాటర్డేస్, సండేస్ అండ్ ఎనీ స్పెషల్ డేస్ మాత్రం అలౌ చేయరు. మిగతా రోజుల్లో బయట చెయ్యొచ్చండి. బయట చేసే ఒక మహాప్రదక్షిణ లోపల 11 ప్రదక్షిణలకి 2 ప్రదక్షిణలతో సమానం అండి. కోరుకునే ముందు బయట ఒక మహాప్రదక్షిణ చేయాలి. కోరిక తీరిన తర్వాత 11 మహాప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ఇవంతా కూడా మన ప్రదక్షిణ చేసే దారిలో అంటే బయట నుంచి చేసే దారిలో కనిపించే షాప్స్ అండి. ఇవన్నీ కూడా భక్తులు షాపింగ్ చూసుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారు. మేము ఒక ప్రదక్షిణ చేసి గుడి లోపలికి వెళ్ళామండి. ఇది గుడి లోపలికి వెళ్తున్నప్పుడు కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి మనము గుడి లోపలికి వెళ్ళాలి. ఇదంతా వే2 టెంపుల్. కొబ్బరికాయలు కొట్టే దారి అదేనండి, ప్లేస్ అదే. ఇదంతా దర్శనంకి వెళ్ళే దారి. జనం తక్కువగా ఉన్నారు కాబట్టి మాకు ఏమనిపించి మేము సండే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. గుడిలో దర్శనం అయిపోయిందండి. గుడిలో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంటుంది. ఇక్కడ మేము ప్రతిసారి చిలుకూరు బాలాజీ టెంపుల్ మోస్ట్లీ ఫిబ్రవరి, మార్చి మంత్లో వెళ్తుంటామండి. ఆ టైం అందరికీ కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇక్కడ ఈ శివాలయంలో భక్తులందరూ కూడా కొంతమంది పెన్నులు, పుస్తకాలు పంచుతూ ఉంటారు. ఎవరికైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వాళ్ళకి ఇస్తూ ఉంటారండి. మేము ప్రతి సంవత్సరం చాలాసార్లు అలాగ తీసుకున్నాము. ఈసారి అక్కడ ఎవరూ లేరు, కానీ అక్కడ అన్నీ కూడా షాప్స్ ముందు పెన్నులు అవి అమ్ముతున్నారండి. సో నేను మా అబ్బాయి అక్కడికి వెళ్ళి కొన్ని పెన్నులు తీసుకున్నాము. అలాగే మా కొలీగ్స్ పిల్లలు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి మేము కూడా అక్కడ పెన్స్ తీసుకొని వాళ్ళకి ఇచ్చాము. ఇవన్నీ చూడండి, రకరకాల పెన్నులు అక్కడ అమ్ముతున్నారు. ఒక నమ్మకము భక్తులకి ఇక్కడ పెన్స్, బుక్స్ తీసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజిస్తే పిల్లలు కొంచెం మంచిగా రాస్తారని అదొక ధైర్యం మనకి. ఇక్కడ మేము కొన్ని పెన్స్ తీసుకొని బయలుదేరాము. ఇంక ఇదంతా కూడా షాపింగ్ అండి. గుడి నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ మన కారు పార్కింగ్ దగ్గరికి వెళ్ళే దారంతా కూడా ఇలా షాపింగ్ ఏరియా ఉంటుంది. మేము సరదాగా అన్నీ చూస్తున్నాము. రకరకాల చెవిరింగులు ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి. అన్నీ కూడా సరదాగా చూసుకుంటూ మీరు కూడా చూస్తా అని చెప్పి వీడియో తీసుకున్నాము. ఇక్కడ నేను చెవిరింగులు తీసుకున్నానండి. ఇవి లాస్ట్లో చూపిస్తాను మీకు. రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. మేము చార్మినార్లో ఉంటాము. బ్యాంగిల్స్ అంటేనే చార్మినారు అయినా సరే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నాయని చెప్పి మేము చూస్తున్నాను. రేట్లు వచ్చి ఇంచుమించు అంతే ఉన్నాయండి. చార్మినార్ దగ్గర ఎంత రేట్లు ఉన్నాయి ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. ఒక 10 రూపీస్ అంతే ఎక్స్ట్రా ఉంది, కానీ మరి ఎక్కువ ఏం చెప్పలేదు కాబట్టి తీసుకోవచ్చు అనిపించింది. అలా తిరుగుతూ అన్ని షాపులు చూస్తున్నామండి. ఎలాగో సండే కాబట్టి కొంచెం ఫ్రీ టైమే ఉంది కాబట్టి చాలా తీరుబడిగా ఒక్కొక్క షాప్ ముందు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. బ్యాంగిల్స్లో మాత్రం నాకు కొంచెం డిఫరెంట్గా మంచిగా ఉన్నట్టు అనిపించినాయి. ఇవన్నీ కూడా రకరకాల బ్యాంగిల్స్. జనాలు అందరూ కూడా దర్శనం అయిపోయింది, అది చక్కగా వాళ్ళ పిల్లలకి కానీ దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి కానీ రకరాలు తీసుకుంటున్నారు. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చినాయండి. ఫుల్ గాజు, రకరకాల కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్, ఇవి ఫుల్ గాజు అండి. ఏనుగు ముఖాలతోటి ఇలా మంచిగా వచ్చినాయి. నేను ఇందులో 2 కలర్స్ తీసుకున్నాను. అన్ని సైజుల్లో ఉన్నాయండి. ఇంక మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఇది కొబ్బరి పీచుతో వినాయకుని తయారు చేశారండి. చిన్నదైతే కనుక 250, పెద్దదైతే కనుక 450, 350 రేంజ్లో ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ మన చిన్నప్పుడు పిల్లలకి ఆడించే ఇవండి గిలగిచ్చకాయలు అనుకుంటా, పేరు కూడా మర్చిపోయాను. అటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకు ఇవైతే చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు అన్నీ కూడా మనం ప్లాస్టిక్ వస్తువులే వాడుతున్నాం పిల్లలకి. ఇవైతే చాలా మంచిగా అనిపించినాయి. ఇవి చూడండి, ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు. ఇది ఒక ఐటము. కాస్ట్ వచ్చి బొమ్మను బట్టి ఉన్నాయండి. 450 ఉన్నాయి, 500 ఉంది, 600 ఉన్నాయి. ఈ వినాయకులు అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి.
ఇవి కూడా గుడిలో అన్ని షాప్స్లో ఎక్కువగా ఇవి ఉన్నాయండి. మన పిచ్చుక గూడులాగా 300 రూపీస్ అని చెప్పారు. అలాగే రకరకాల ఈ మూకుళ్ళు, ఇత్తడి పెనం అవన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ గారండి. మేము గుడి ఎంట్రన్స్లో ఉన్నప్పుడే ఈయన సంస్మరణ సభ అని చెప్పి ఒక ఫోటో చూసి చాలా షాక్ తిన్నాము. మాకు ఆయన మరణించినట్టు తెలియదండి. వెళ్ళంగానే అది చూసంగానే అయ్యో అనిపించింది. ఎందుకంటే ఆయన గుడికి బాలాజీ టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన మనకి సుపరిచితులు. ఆయన అక్కడ గుడి విశేషాలు చెప్తూ మంచి మంచి విషయాలు చెప్తూ సెల్ ఫోన్ వాడకూడదని అలా భక్తులకి ఎంతో బాగా చెప్పేవారు. అలాంటిది ఈసారి మేము వెళ్ళినప్పుడు ఆయనది ఈ ఫోటో చూసి సంస్మరణ సభ అన్న ఈ బ్యానర్ చూసి మాకు చాలా బాధ అనిపించింది. చిలుకూరు బాలాజీ టెంపుల్లో 5 ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే, ఈ టెంపుల్ని మనము వీసా బాలాజీ టెంపుల్ అంటారు. అలాగే హుండీ లేని ఆలయం అండి. ఈ గుడిలో హుండీ అన్నదే లేదు. అలాగే ప్రత్యేక ప్రదక్షిణ సంప్రదాయం అనేది చాలా ఉంది. భక్తులు ముందుగా 11 ప్రదక్షిణలు చేసి తమ కోరిక చెప్పుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. అలాగే విఐపి దర్శనం లేదు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత చిలుకూరు మేము ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ ఈ గోలీ సోడాలు తాగుతామండి. ఎందుకంటే అప్పటికే మనము ప్రదక్షిణలు చేసి 11 మహాప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు చేసి మనం అలసిపోయి ఉంటాం. కాబట్టి ఇక్కడికి వచ్చి గోలీ సోడా తాగడం అన్నది మాకు బాగా అలవాటు అయ్యింది. మేము ఎప్పుడు చిలుకూరు వెళ్ళినా కంపల్సరీ సోడాలు తాగి బయటకు వస్తాము. సో ఇలా మేము చిలుకూరు వెళ్ళి మంచిగా దేవుడికి దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇంక ఇప్పుడు నేను చిలుకూరులో తీసుకున్న వస్తువులు చూపిస్తా చూడండి. ఇవి 2 కూడా గాజులు చెప్పాను కదండి, చాలా బాగున్నాయి గాజులు. ఎలిఫెంట్ ఏనుగులు తొండం పైకెత్తి నుంచున్నట్టు ఉన్నాయి. ఈ 2 గాజులు కూడా ఒక్కొక్కటి నేను 100 రూపాయలు తీసుకున్నానండి. 150 రూపాయలు అని చెప్పారు కానీ 100కి అడిగితే ఇచ్చారు. 2 కలర్స్ తీసుకున్నాను. చాలా బాగుంది. గ్లాస్ అయితే చాలా షైనింగ్గా ఉందండి. గాజు చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి. చూడండి మెటల్స్లో ఉన్నాయి. వీటికి కూడా ఎలిఫెంట్స్ వచ్చినాయి. పైన ఎలిఫెంట్ ఉండి కింద పెద్ద బ్లాక్ బీడ్ ఉండి కింద ముత్యాలు వస్తూ ఉన్నట్టు ఉన్నాయి. ఇవి 150 రూపీస్ అని చెప్పారు. మెటల్ అయితే చాలా బాగుంది. ఇవి కూడా ఇంకొక రకం హ్యాంగింగ్స్ అండి. వీటి కాస్ట్ కూడా 150 రూపీస్ అని చెప్పారు. ఇవి ఒకటి తీసుకున్నాం మేము. ఇవి చిన్నవండి, ఇవి జస్ట్ 100 రూపీస్ మాత్రమే పడ్డాయి. వీటికి కూడా ముత్యాలు వచ్చినాయి, బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇవన్నీ కూడా నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర సరదాగా చేసిన షాపింగు. ఏదైనా ఒక చోటకి వెళ్ళామంటే అక్కడ గుర్తుగా ఉండడానికి ఏదో కొన్ని వస్తువులు తీసుకుంటాము. ఇది ఒక రకమైన హ్యాంగింగ్స్ అండి. ఇందులో కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి. పైన చిన్న స్టడ్ కింద వచ్చి ఎలిఫెంట్స్ ఉండి కింద ముత్యాలు వచ్చినాయండి. వీటి కాస్ట్ కూడా 150 రూపీసే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.